హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పక్కా రోడ్ సైడ్ ఎలా చేస్తారో అదే స్టైల్లో మనం పక్కా కొలతలతో పానీపూరిని అయితే రెడీ చేసి మీకు చూపిస్తాను. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. పానీపూరికి వాటర్కి కావాల్సిన పదార్థాలండి. ఈ పుదీనా ఓ పిడికెడు వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం ముక్క, పచ్చిమిర్చి 2 చిన్న చిన్నవి వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మిక్సీకి పేస్ట్లా పట్టేసుకోవాలి. గప్చుప్ వాటర్కి ఒక 20 గ్రాముల చింతపండును అయితే వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. చింతపండును అయితే ఇలా స్మాష్ చేసేసి దీని నుండి గుజ్జు తీసేసుకుందాం. ఇలా రసంని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. వడగట్టుకోవాలి. చింతపండు రెక్కలు కానీ ఏది రాకుండా ఇలా చూసుకొని వాటర్ని అయితే ఇలా చేసేసుకొని ఏం లేకుండా రసాన్ని అయితే తీసుకుంటున్నాను. ఈ చింతపండు వాటర్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ని అయితే వేసుకుందామండి. ఇట్లా కోర్సుగా పేస్ట్గా చేసుకోవాలండి. ఎంత చేసుకున్నా ఒక ఆకైతే వస్తుంది. ఇప్పుడు మెత్తగా ఇలా పట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే దీంట్లోకి వేసేసుకుందాం. చింతపండు రసంలోకి ఆ పేస్ట్ వేసుకున్నాక మనకు సరిపడేంత వాటర్ వేసుకోవాలండి. వాటర్కి సరిపోయేటంత నేనైతే నల్లుప్పును వేసుకుంటున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వేసాను. కొద్దిగా వైట్ సాల్ట్ కూడా వేయాలండి. నేను 1/2 స్పూన్కి సగం తక్కువ వేసాను, 1/2 స్పూను. మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే 1/2 స్పూను తెల్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు పానీపూరిలోకి ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. మెయిన్ గప్చుప్ బండి వాళ్ళు వేసే సీక్రెట్ ఇదే. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అయితే మిరియాల పొడిని వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అన్నీ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఉప్పు మసాలాలు అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. పక్కన పెట్టేసి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆలుగడ్డనైతే ముక్కలుగా కోసేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. తొక్క అయితే తీసేసుకుంటున్నాను. ఆలునైతే స్మాష్ చేసేసుకుంటున్నానండి స్టఫింగ్ కోసము. నేను ఇక్కడ బఠానీ ఏం ఉడకబెట్టుకోలేదు, ఆలునే స్టఫింగ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఉంటే బఠానీ కూడా ఉడకబెట్టేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ నల్లుప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా వైట్ సాల్ట్, రుచికి సరిపడినంత, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని గప్చుప్లు అయితే రెడీ చేసుకుందామండి. గప్చుప్ కోసము రెడీమేడ్ గప్చుప్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. వీటిని వేయించుకుందాం. ఆయిల్ దీనికి సరిపడా వేసుకోవాలండి, ఇవి మునిగేటట్టు, ఎందుకంటే గుల్లగా రావాలి కదా. ఇలా అనుకుంటూ వేయించుకోవాలి. రెడీ చేసుకుందామండి. అన్నీ అలానే వేయించుకుందాం. ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి, అప్పుడే ఇవి పొంగుతాయి పూరిలాగా. ఆయిల్ హీట్ అవ్వకపోతే పొంగవండి. ఇలా మాకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను. ఎక్కువ మంది ఉంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒకేసారి 4-5 వేసుకొని పెద్దగా
స్పూన్ పెట్టేసుకొని వేయించుకోవాలి. నేనైతే కొన్నే కాబట్టి ఇక్కడ చిన్న బాండి పెట్టుకున్నాను. ఓకే అండి, ఇలానే అన్నీ వేయించుకుంటాను. అన్నీ వేయించేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు గప్చుప్ని టేస్ట్ చేసి చూద్దాం. ఎంతో క్రంచీగా వచ్చే పానీపూరిని ఇలా హోల్ చేసేసుకొని ఆలు స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలండి. మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా ఉడకబెట్టేసుకొని ఆలు స్టఫింగ్లో కలుపుకోవచ్చు. నేనైతే వేయలేదు, నేను ఆలు ఓన్లీ చేశాను. నా దగ్గర అవైలబుల్లో లేకుండే. ఇలా కూడా బాగుంటుంది. దాంట్లోకి ఉల్లిపాయని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని పానీని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లోకి వేసుకొని గప్చుప్ని అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా యమ్మీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇలానే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.